అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ నేత అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపై దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా టీడీపీ గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి, A2 గా గల్లా మాధవి భర్త గళ్ళా రామచంద్రరావుపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాంబాబు ఇంటిపై దాడికి యత్నించిన 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పూటల్లా దాదాపు 8 గంటల పాటు ఉత్కంఠ నెలకొన్న సంఘటన ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదిపేసిన ఘటన. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఆ టీడీపీ కార్యకర్తల అగ్రవేశాలు, ఆ దాడి ఘటన అనంతరం అంబటి రాంబాబు అరెస్టు దాకా ఆ రోజు మొత్తం కూడా చాలా ఉత్కంఠ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క టీడీపీ వైఎస్ఆర్ కార్యకర్త, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటూ కూడా ప్రజలు ఉత్కంఠభరితంగా చూసిన ఘటన దాదాపుగా ఎలక్షన్స్ తర్వాత అంత క్రియాశీలకంగా, అంత దీర్ఘకాలికంగా, అంతసేపు ఉత్కంఠంగా ఉన్న ఘటన అంబటి రాంబాబు అని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు ఇంట్లో ఉండగానే కార్యకర్తలు అందరూ కూడా ఇంటి మీద ఒకసారిగా దాడి చేయడంతో నివ్వెరపోయిన అంబటి రాంబాబు, అలాగే ఆశ్చర్యపోయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వందలాది మంది పోలీసులు వచ్చి అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి పెరుగుతున్న టీడీపీ కార్యకర్తల సంఖ్యాబలం చూసి ఒకసారిగా ఆశ్చర్యపోయిన ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రస్తుత గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి, అలాగే ఆమె భర్త గల్లా రామచంద్ర, అలాగే స్థానిక కార్పొరేటర్లు నోకవరపు బాలాజీ గాని, అలాగే బుజ్జి గాని, ఇలా అనేక మంది ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులు చేస్తూ కూడా ఆ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీరి మీద కేసు పెట్టమనడంతో ఆంధ్రప్రదేశ్ లో ఇదొక మరొక సరికొత్త సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని తిడితే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆ వ్యక్తి మీదకి పోతే అదే ప్రభుత్వం వాళ్ళ మీద కేసు కట్టడం అనేది ఇదొక ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త సంచలనం అని చెప్పుకోవచ్చు. ఒకసారిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే నివ్వెరపోయి ఆశ్చర్యపోయి ఇది మంచి ప్రభుత్వం అంటూ పోస్టులు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది టీడీపీ సోషల్ మీడియాలోనే. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గల్లా మాధవి గాని, గల్లా మాధవి భర్త వ్యాపారవేత్త గల్లా రామచంద్ర మీద గాని, అలాగే స్థానిక కార్పొరేటర్లు, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గాని, డైరెక్టర్లు గాని, చైర్మన్లు గాని, అలాగే పలువురు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తూ కూడా దాదాపుగా 31 మంది మీద ఆ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేసు పెట్టమనడంతో ఈ యొక్క గొడవ, ఈ యొక్క ఉద్రిక్తత రాజకీయ వాతావరణం మరొక సరికొత్త పొంతలు తగ్గిన ఆ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక దీర్ఘకాలిక ఉత్కంఠమైన రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. గత 4 రోజులుగా కూడా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి గాని, తర్వాత జోగి రమేష్ గాని, తర్వాత పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఆ పేర్ని నాని ఇంటి వద్ద కొంతమేరకు ఎవరు చేరుకోకుండా ఉద్రిక్తతలు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఈ రకంగా నేడు చూసుకుంటే గొడవంతా సద్దుమునిగింది, అయిపోయింది అనుకున్న తరుణంలో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేసు నమోదు చేయమని చెప్పడంతో గుంటూరు పట్టపురం పోలీస్ స్టేషన్ పలువురుపై కేసు అయితే నమోదైంది. కేసు నమోదవడంతో ఒకసారిగా అందరూ కూడా నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడటం టీడీపీ పార్టీ వంతైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా దీని మీద గల్లా మాధవి మాత్రం స్పందిస్తూ మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడితే మా మీద ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, మేము మాత్రం అంబటి రాంబాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం, అంబటి రాంబాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు పట్టణంలో గాని, గుంటూరు జిల్లాలో గాని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గాని ఖచ్చితంగా రాజకీయ ఉద్రిక్తలు ఉన్నాయనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. టీడీపీ ప్రభుత్వమే టీడీపీ నాయకుల మీద
కార్యకర్తల మీద వివిధ సందర్భాలలో కేసు పెట్టడం సహజం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎవరు ఊహించని విధంగా, ఎవరి అనుకోని విధంగా దాదాపుగా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేశారు. అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేశారు. అలాగే దాదాపుగా గుంటూరు పట్టణంలోని నలుగురు కార్పొరేటర్ల మీద కూడా కేసు నమోదు చేశారు. ఒక్కసారిగా ఈ యొక్క ఘటన కార్పొరేషన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. ఆయన కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కీలకమైన టీడీపీ నేతలు, గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ రాజకీయాలను మలుపు తిప్పే కీలక టీడీపీ నేతలు అందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపుగా 31 మందిలో దాదాపు 18 నుంచి 19 మంది దాకా గుంటూరు జిల్లా క్రియాశీలక రాజకీయాలు కానీ, గుంటూరుకు సంబంధించిన క్రియాశీలక రాజకీయాలు చేసే వ్యక్తుల పేర్లు ఉండటంతో ఒక్కసారిగా పార్టీలోని కీలక వ్యక్తులు కానీ, పార్టీ వాళ్ళు కానీ అందరూ నివ్వెరపోయిన పరిస్థితి అయింది. అయితే ఏది ఏమైనా తమ మీద తప్పు చేశారు కాబట్టి తమ మీద ఆ కేసు పెట్టారని అందరూ ఆనందపడేవారు తప్పితే ఈ కేసులో తమ మీద కేసు పడిందని బాధపడేవారే తక్కువ ఉన్నారంటూ కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. తమ నాయకుడిని, తమ పార్టీని, తమ తండ్రి లాంటి వ్యక్తిని కించపరిచిన వ్యక్తి మీద మేము వెళ్ళిన క్రమంలో మా మీద ఆ కేసులు పెట్టడం తప్పే లేదు. ఏది చేసినా సరే మరొకసారి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కేసులు మొదలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ కోసం కష్టపడతామని చెప్పడం మాత్రం ఈ కేసుకు సంబంధించి కొత్త మేరకు అనుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.